వెల్కమ్ బ్యాక్ టు ది ఫోర్త్ ఎస్టేట్. బీహార్ ఫలితాలు దేశ రాజకీయాల్ని మార్చబోతున్నాయనే విషయం మాట్లాడుకుంటున్నాయి. ఇవాళ నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం జరిగింది, ఆయన మంత్రివర్గం ఏర్పడింది. అక్కడికి దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నాయకులు అనేక మంది. శ్రీనివాస్ గారు చెప్పండి, అసలు ఈ బీహార్ తీర్పు ఎందుకు ఇట్లా వచ్చిందంటారు, ఎట్లా చూస్తారు దీన్ని? తర్వాత మనం కాంగ్రెస్ ఏం చేయబోతుందో కూడా మాట్లాడుకుందాం. ఇంత త్వరగా ప్రజలకు దూరమైన పార్టీ కనిపించలేదు. అధికారానికి కేంద్రంలో ఇంత మ్యాసివ్ మెజారిటీతో వచ్చి ప్రజలకి ఊహించని రకంగా ఏదైతే దేశ ప్రజలు బీజేపీకి ఎన్నికల్లో తీర్పిచ్చారో, జనరల్ ఎన్నికల్లో, సాధారణ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో, అలాంటి తీర్పే ఆల్మోస్ట్ నితీష్ కుమార్కి ఇచ్చారు అక్కడ బీహార్లో. ఊహించలే ఇంత పెద్ద మెజారిటీ ఇంత వస్తుందని చెప్పి. అందువల్ల రెండు వాపసీల ఎఫెక్ట్ అంటారా? ఒకటి ఘర్ వాపసీ, ఒకటి అవార్డు వాపసీ. అన్నీ ఉన్నాయి. అది మేజర్గా వచ్చింది. ఇవాళ బీజేపీ అధికారికంగా ఏం చెప్పినా ఆర్ఎస్ఎస్ నిర్వహిస్తున్నటువంటి తీరు బీజేపీ సర్దుకుపోవడానికి ప్రయత్నిస్తుంది. అధికారంలో ఉంది ఒక పొలిటికల్ పార్టీ, బట్ ఆర్ఎస్ఎస్ని అధిగమించే స్థితిలో లేదు, ఉండదు కూడా. ఇవాళ ఆర్ఎస్ఎస్ వ్యవహరిస్తున్న తీరు, తాని అనుబంధ సంస్థలు విహెచ్పి కానీ ఇతర సంస్థలు కానీ మాట్లాడుతున్న ధోరణి. ఇవాళ ముఖ్యమంత్రి, హర్యానా ముఖ్యమంత్రి కూడా చెప్పాడు, మళ్ళీ అది ఏదైతే వద్దు రిపీట్ చేశారు, గోహోద చేసేవాళ్ళు ఈ దేశం నుంచి వెళ్ళిపోవాలా అని చెప్పి. ఇలాంటి ప్రకటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇది ఒక మైనారిటీలోనే కాదు, దేశ సమగ్రతను కోరుకునే, ఐక్యతను కోరుకునే, జనజీవనంలో అంతా కలిసి ఉండాలన్న భావం ఉన్న వాళ్ళందరినీ ఆందోళన కలిగిస్తున్నారు. దాన్ని ఖండిస్తున్నారు బీజేపీ వాళ్ళు, వాళ్ళకు కూడా ఆందోళన కలిగిస్తుంది. ఏమిటి ఈ వైఖరి అని. అందుకని బీజేపీ ఇవాళ బీజేపీ జాతీయ పార్టీ అని చెప్పడానికి కూడా నాకు కొంత వెనకడుగు వేస్తున్నాను. బీజేపీ జాతీయ పార్టీగా వ్యవహరించటం లేదు, మోడీ పార్టీగా వ్యవహరిస్తుంది. ఇంత గతంలో ప్రైమ్ మినిస్టర్గా ఉన్న వాజ్పేయి అప్పుడు కూడా ఈ రకంగా రాలేదు. ఇవాళ ఒకరు 1+1.5 అమిత్ షా ఆయన కలిస్తే ఎవ్రీథింగ్ ఏమైనా చేయగలుగుతారు ఈ దేశంలో అనే భావం అందరిలో కలుగుతుంది. బీజేపీ పార్టీ కాదు. ఇవాళ మళ్ళీ గుర్తించేది ఏమిటంటే, ఇలాంటి పార్టీకి వ్యతిరేకత అన్ని వర్గాల్లో, అన్ని పార్టీల్లో అందరూ ఏకం కావటానికి గతంలో ఎన్టీ రామారావు కాంగ్రెస్కి వ్యతిరేకంగా కాంక్లేవ్, నేషనల్ ఫ్రంట్ అది గుర్తు చేస్తుంది. నితీష్ డయాసు నేషనల్ ఫ్రంట్ను గుర్తు చేస్తున్నది. నేషనల్ ఫ్రంట్ తర్వాత అనేకమైన ప్రయోగాలు మళ్ళీ జరిగినాయి. యునైటెడ్ ఫ్రంట్ అని రాష్ట్రాల్లో ప్రయోగాలు జరిగినాయి. ఇది ఒక హెచ్చరిక. నిజంగా బీజేపీ మోడీ హెచ్చరికగా తీసుకుంటారా, ఇది అపవిత్ర కలయిక వల్ల జరిగింది అనుకుంటారా, ఏ రకంగా అనుకున్నా ఇది దేశ ప్రజల మనోభావాల్ని, దేశంలో బీహార్ యూపీ తర్వాత అతిపెద్ద గుర్తించి బీజేపీ కరెక్ట్ చూడాలి. ఇంతకుముందు మనం మాట్లాడుకుంటే దయాకర్ చెప్పండి, కాంగ్రెస్ పార్టీ వివిధ రాష్ట్రాల్లో ఇక బీజేపీని బలహీనపరచడం కోసం అని చెప్పి బీహార్ ప్రయోగాన్ని మళ్ళీ రిపీట్ చేసి ఇతర రాష్ట్రాల్లో కూడా బీజేపీ ఇతర పార్టీలు స్థానికంగా బలం ఉన్న కులాల సమీకరణకు సంబంధించి కానీ ఇతర కారణాలతో కానీ బలం ఉన్న పార్టీని ముందు పెట్టి పోతుందా, లేక తను నేషనల్ క్యారెక్టర్ నిలుపుకొని తను లీడ్ చేసే ప్రయత్నం ఏమైనా చేస్తుందా? నన్ను అవకాశం పోతున్నట్టుంది. నితీష్ కుమార్ వచ్చేస్తున్నాడు రాహుల్ గాంధీ ప్లేస్ లో. కాదు, నన్ను ఇది ఎంత అధికారం అనేది ఎంత దూరం తీసుకుపోయిందంటే, ప్రధానమంత్రిని మోడీని 3 idiots అని తిట్టే వరకు పోయింది. ఎంత ఇది బీహార్ ఎన్నికల సందర్భంగా ఆయన అమిత్ షా గారు చాలా ప్రకటనలు చేశారు. చాలా ప్రకటనలు వేరు. ఒక రాజకీయ పార్టీ నేతల్ని ఇదే వైఖరి ఫార్మర్ ప్రధానమంత్రి ఇక్కడ మన రాహుల్ తండ్రి రాజీవ్ గాంధీ కల్కట్టాలో చేశాడు. ప్రజలు తిరుగుబాటు చేశారు. ఇది అలాంటి, అంటే ఇది నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే,
అధికారం అనేది ఎంత దూరం, ఎంత దూరం తీసుకుపోతుందో బీజేపీని, మోడీని. బీహార్ ఎన్నికల సందర్భంగా నరేంద్ర మోదీ ప్రధానమంత్రి చేసిన వ్యాఖ్యలు కొన్ని, అమిత్ షా చేసిన వ్యాఖ్యలు కొన్ని చాలా విమర్శలకు గురైనాయి. లాలూ ప్రసాద్ యాదవ్ గురించి కావచ్చు, నితీష్ గురించి కావచ్చు, డిఎన్ఏల గురించి మాట్లాడినారు, సైతాన్లు అన్నారు, ఇంకేమన్నారు. చాలా బ్యాడ్, ఇది బాగా పోయింది. అది అన్ని వైపుల నుంచి కూడా మంచిది కదా. చెప్పండి కాంగ్రెస్ గురించి మాట్లాడు. నన్ను అవినీతి అనే నెపంతో అధికారం నుంచి దించేయగలిగారు. వాళ్ళు అభివృద్ధి మంత్రంతో అధికారంలోకి వచ్చిండ్రు. ఈ 18 నెలల కాలంలో జరిగిన ఈ మతంకు సంబంధించిన అంశాలు ఒకటి నేను అంటే దాన్ని మనం చర్చకు కూడా పెట్టుకోవాలి. సూడో హిందూ ఫాసిజం కాంగ్రెస్ను బతికిస్తుంది. ఎందుకు ఈ పదం వాడాలంటే, హిందుత్వం ఏ రోజు కూడా ఇంకో మతాన్ని ద్వేషించమని, ఇంకో మతం మీద దాడి చేయమని, ఇంకో మత ఆచారాలని చేయమని అన్నారు. స్వయంగా రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన కొంతమంది చేస్తున్న దాన్ని ఈ ప్రభుత్వం అడ్డుకోలేని దుస్థితిలో ఉంటుంది, అసహాయ స్థితిలో ఉంటుంది. ఈ ప్రభుత్వం ఏమీ చేయలేని అచేతన వ్యవస్థలో ఉండడానికి ఈ 18 నెలలే సాక్ష్యం. అంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఉన్న జరిగిన మిస్టేక్స్ ఏంటి ఎక్కడ అన్నప్పుడు, నేను సెక్యులరిజం అనే వెహికల్ని ఎంచుకొని నష్టపోయినా అనే ఒక అంచనా నాకు వచ్చింది. కానీ డిస్కవరీ ఇండియాలో నెహ్రూ చాలా కేటగిరికల్గా చెప్తాడు, వద్దన్నా కాదన్నా ఇక్కడ మతాల సమాహారం ఉంది, కులాల సమాహారం ఉంది. మనం ఇన్వేడర్స్తో ఆ మతాలను ఆపాదించుకున్నాం. కాబట్టి దీనికి ఒక నూతన ఒక భావనను కల్పించాలనే సెక్యులరిజాన్ని తెచ్చినాం. సెక్యులరిజం అనే ఇష్టం లేని కొన్ని సంస్థలు ప్రేరేపించిన సంఘాలు, తర్వాత పార్టీలే ఈరోజు అధికారంలోకి వచ్చిన పరిస్థితి ఉన్నది. అన్వాంటెడ్లీ వాళ్ళను ఫాలో కావాల్సిన దుస్థితి వాళ్ళకు ఉంటుంది. అదే కాంగ్రెస్కు రేపు బలం అనే అంచనా. ఈరోజు ఎందుకు నన్ను వ్యతిరేకించిన రామ్ మనోహర్ లోహియా టీం నన్ను సహకరిస్తుంది? ఎమర్జెన్సీ తర్వాత అధికారంలోకి వచ్చిన టీమే కదా ఈరోజు. ఎవరైనా సరే, ములాయం సింగ్ ఉన్నా, తర్వాత నితీష్ ఉన్నా, తర్వాత లాలూ ఉన్నా, ఎవరున్నా. అయితే కాంగ్రెస్ వ్యతిరేక శక్తులే కాంగ్రెస్ మంచిదనే దగ్గరికి వచ్చి నా సహకారాన్ని తీసుకుంటున్న పరిస్థితి నాకు చెప్పినట్టుగా కమ్యూనిస్టులు, కాంగ్రెస్, లెఫ్ట్ అండ్ రైట్ కూడా. అంటే మీరు ఒక 70 సంవత్సరాల తర్వాత ఈ దేశం యొక్క అస్తిత్వం మీద చర్చ జరుగుతున్నది. మత ప్రాతిపదికన రాజ్యం జరగాల, సెక్యులర్ భావనలతో రాజ్యం జరగాల. ఇది ఇప్పుడు నేను అంటున్నా, ప్యారిస్లో జరిగింది ఎందుకు, ఇప్పుడు దాడి ఎందుకు జరిగింది, సిరియా మీద దాడి ఎందుకు జరుగుతుంది, రేపు భారత్ మీద అదే ISIS దాడి జరిగితే ఏం జరుగుతుంది? ఖలీఫా రాజ్య విస్తరణలో క్రిస్టియన్ల వ్యతిరేకమైన ముస్లిం తీవ్రవాదం విరుచుకపడితే నా మీద విరుచుకపడే హక్కు దానికి ఎక్కడి నుంచి వస్తున్నది? మతమౌఢ్యం ఈ దేశానికి ఎందుకు రాజ్యం అంటుకుంటున్నది? ఇది చర్చకు రేపు వచ్చే అవకాశం ఉంటుంది. నేను ఈ దేశపు టెక్స్ట్ను తయారు చేయడంలో నేను భాగస్వామినైనా, కొన్ని శక్తులు లేకుండా అధికారం కొరకే వచ్చిన శక్తులు ఉన్నాయి. నన్ను ఈరోజు జయించి కాంగ్రెస్ ముక్త భారత్ అనేది ఒకటి తీసుకొచ్చే ప్రయత్నం చేసిండ్రు. వాళ్ళు RSS భక్త భారత్గా మారబోతుండ్రు. మతం అనే ఒక ఎజెండాతో వాళ్ళు బతికే అవకాశం చాలా తక్కువ ఉందనే అంచనా ఇప్పటికే రుజువవుతున్నది 18 నెలల తర్వాత. శ్రీనివాసరావు గారు రెండు విషయాలు చెప్పాలి. కాంగ్రెస్ ఎట్లా ఉండబోతుందో ఒకటి, రెండవది ఇప్పుడు బీహార్ దగ్గరికి వచ్చేసరికి వామపక్షాల రోల్ ఏం లేకుండా పోయింది. వామపక్షాలు వేరేగా పోటీ చేసినప్పటికీ వాటి రోల్ ఏం లేకుండా పోయింది. ఎట్లా ఉంటుంది అంటే రానున్న రోజుల్లో దేశ రాజకీయాల్లో ఈ కూటములన్నీ ఎట్లా ఉండబోతుంది? కాంగ్రెస్ సంబంధించి వాళ్ళ వాస్తవంగా నేను చాలా సందర్భాల్లో చెప్పేది, మంచైనా చెడైనా దేశంలో ఒక ఇంక్లూజివ్ అప్రోచ్ ఉన్నదన్నటువంటి భావన ప్రజల్లో ఉంది. కాంగ్రెస్ అవినీతికి ఒక అంశం వచ్చిన, నిజానికి కాంగ్రెస్ బలైన పడిపోవడం పట్ల భారతీయ జనతా పార్టీ బాధ వ్యక్తం చేసి ఇంతకుముందు రఘురామ్ గారు చెప్పారు, బలమైన జాతీయ పార్టీ వాళ్ళు ఉంటే వాళ్ళ పని తేలిక అవుతుంది. నేననేది గత 10 ఏళ్ళు వాళ్ళు చాలా వృధా చేశారు. అంటే ఈ దేశంలో వారసత్వం అనుకోండి, ఇంకోటి అనుకోండి, కానీ ఆ పార్టీకి నాయకుడిగా ఉన్నవాడు ఏమీ చేయలేడు, ఇతనికి అసలు దాని పట్ల ఆసక్తి లేదన్నటువంటి భావన ప్రజలు వచ్చింది. ఎందుకు వచ్చింది? వాళ్ళ తప్ప ఇది వేరు. ఇప్పటికైనా సరే దాని నుంచి బయటపడి జాతీయ పార్టీ వాళ్ళ సడన్గా వామపక్షాలు జాతీయ స్థాయిలో రేపొద్దుటికి అధికారం కోసం పోటీ పడే పరిస్థితులు ఉన్నాయని మనం అనుకోవట్లా. వేరే ఏ ఒక్క పార్టీ పోటీ పడే పరిస్థితి లేదు. ఏదైనా ఒక జాతీయ పార్టీ బలంగా ఉన్నది అనుకుంటే అది కాంగ్రెస్ ఉండే అవకాశం ఇవాళ బలంగా లేదు వాస్తవానికి. ఆ తరహా ప్రయత్నం వాళ్ళు చేయాలి. రెండోది, వామపక్షాలు ఇంతమందికి స్పేస్ లేదు. వాస్తవంగా ఇవాళ భారతీయ జనతా పార్టీ చేస్తున్న తప్పు ఏమిటంటే, అక్కడి నుంచి వస్తాను నేను, ఈ చేస్తున్న మన ఓట్లు వేయడానికి గతంలో వీళ్ళకి మతమౌఢ్యం లేదని కాదు, ఆ తరహా ప్రవర్తన లేదని కాదు, వాజ్పేయి గారిని ఎక్సెప్షన్గా చూశారు అప్పుడు. ఇప్పుడు ఈ కాంగ్రెస్ మీద వచ్చిన వ్యతిరేకత,
మోడీ ఆర్థిక అంశాలు, ఉపాధి, గుడ్ గవర్నెన్స్, లేకపోతే డెవలప్మెంటు, ఇండస్ట్రీస్, పరిశ్రమలు, ఈ భాష పదే 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 మాట్లాడిన కారణంగా దేశంలో పెరుగుతున్న యువత, ఇవాళ నిన్న కూడా చెప్తున్నారు 13 కోట్ల మంది ఉపాధి అవకాశాలు లేని వాళ్ళు దేశంలో ఉన్నారు. టెక్నాలజీ చాలా తొందరగా మెసేజ్ రీచ్ కావడం, ఇవన్నీ జరిగిన నేపథ్యంలో పార్టీలకి స్థానికంగా బలాబలాలు ఏమన్నా ఆ ఎక్స్ట్రా ఫ్లేవర్ ఒక 4-5% భారతీయ జనతా పార్టీ వాళ్ళు పొత్తు పెట్టుకున్న వాళ్ళకి యాడ్ అయిన కారణంగా వచ్చింది. అది ఫస్ట్ పాయింట్. ఇప్పుడు వామపక్షాలు వాళ్ళ పాత్ర వాళ్ళు నిర్ణయం చేసుకోవాలి. ఈ జాతీయ స్థాయిలో కొంత ఆర్థిక లైన్ మారుతున్న నేపథ్యంలో, సరళీకరణ వైపు వెళుతున్న నేపథ్యంలో, చాలా దేశాలు కమ్యూనిజం పునాదిగా ఉన్న దేశాల్లో కూడా ఈ మార్కెట్ ఎకానమీ వస్తున్న నేపథ్యంలో అది కాకుండా ఇంకో మార్గం లేదు. వాళ్ళకున్న ఐడెంటిటీ ఎగ్జాంపుల్ చైనా. ఇవాళ భారతీయ జనతా పార్టీ వచ్చిన లైన్ వేరు, వచ్చిన తెల్లారి నుంచండి అసలు సంబంధం లేని అంశాలు. రాజ్యాంగంలో సెక్యులర్ అన్న పదం తర్వాత పెట్టారా ముందు పెట్టారా ఎవడడిగాడు ఇవాళ భారతదేశంలో? మాకు తిండి వచ్చే మార్గం ఏంటి, మాకు ఉపాధి కల్పించే మార్గం అంటే అక్కడి నుంచి మొదలుపెట్టి ఇవాళ మళ్ళీ హర్యానా ముఖ్యమంత్రి మాట్లాడేదాకా కావాలని దీన్ని రెచ్చగొట్టి దాని పేరుతో పోలరైజ్ చేసుకునే అవసరం లేని పనికి వాళ్ళు బయలుదేరారంటే ఖచ్చితంగా ఆర్ఎస్ఎస్ దాని వెనకాల పనిచేస్తారు. మీరు చెప్పాలి, భారతీయ జనతా పార్టీ 2014 నిజంగా బహుశా భారతీయ జనతా పార్టీ కూడా ఊహించిందో లేదో అంత మెజారిటీతో మీరు అధికారంలోకి వచ్చారు. రానున్న 2019 నాటికి ఏ పరిస్థితి ఎట్లా మారబోతుంది అనిపిస్తుంది? ఈ కూటములన్నీ ఎట్లాంటి షేప్ తీసుకోబోతున్నాయి అనిపిస్తున్నది? వి ఆర్ బ్లెస్డ్ టైం చెప్పండి సార్. 10 సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన జనం విసిగిపోయినట్టు వాస్తవం అయినప్పటికీ కూడా ఈ 10 ఏళ్లలో ఎన్ని లక్షల కోట్లు వృధా ప్రజల సొమ్ము ఏదైతే కొన్ని కంపెనీలు వ్యక్తుల చేతిలోకి వెళ్ళిపోయిందో దాన్ని కాపాడడం కోసము 2014లో మోడీ గారు వచ్చిన వెంటనే ఫస్ట్ ఒక ఇంటికి ఒక ఆఫీసర్ వెళ్ళిపోయిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ఒక ఇల్లు కేటాయించినప్పుడు ఆ ఇల్లు ఇంకో ఆఫీసర్ కేటాయిస్తారు రిటైర్ అయిన తర్వాత, అతను బదిలీ అయిన తర్వాత. ఆ ఇంట్లోకి వెళ్దామంటే ఆ ఇంటి నిండా చెత్త పెరిగిపోయి అసలు ఇంట్లో కాపురం చేసే పరిస్థితి లేకుండా ఉన్నటువంటి ఈ 10 సంవత్సరాలు అలా చేశారు. సో ప్రతిదీ సంస్కరించాల్సిన అవసరం ఉంది వాళ్ళ దేశాన్ని. అంటే మోడీ గారు వచ్చిన తర్వాత అనేక సంస్కరణలు ఈవెన్ లేబర్ లాస్ దగ్గర నుంచి కంపెనీస్ లాస్ దగ్గర నుంచి అనేక చెత్తని పెరిగిపోయిన విషయాన్ని చూస్తూ ఇవాళ కోల్ బ్లాకుల్ని వేలం వేస్తే 3 లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాకు వచ్చింది. టెలికామ్ని మీరు 2G స్పెక్ట్రమ్ ఇవన్నీ వేలం వేస్తే సగం వేలం వేస్తేనే 1,05,000 కోట్ల రూపాయలు ఇవాళ ఖజానాకు వచ్చింది. అదేవిధంగా మీకు వస్తోంది డబ్బు. ఈ డబ్బు అంతా కూడా ప్రజల డబ్బు. వీళ్ళు ఎంత దోచుకున్నారో అది తీసుకొచ్చి బయట పెట్టారు. అదే నల్లధనం మీద సిట్టు వేయడం అది వస్తుంది. అంటే పరిపాలన సాగుతోంది. ప్రజలు నిజంగానే 18 నెలలు అయింది కాబట్టి డెఫినెట్గా వెంటనే ఆశిస్తూ ఉంటారు. డెఫినెట్గా దీనికి కొంత సమయం అవసరము. ఆయన చేసే సంస్కరణలు ఒక్కొక్కటి కూడా త్వరలో బయటకు వస్తాయి. అదేవిధంగా ఇప్పుడు మోడీ భయం పట్టుకుందంట నేను దీనంతటికి కూడా కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా ఆయన గుజరాత్లో రానివ్వకుండా 3 సంవత్సరాలు కంటిన్యూస్గా 3-5 టర్మ్స్ గెలుచుకుని వచ్చారు. మోడీని కంటిన్యూ చేస్తే అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్ వ్యతిరేకత పెరుగుతున్నది, ప్రాంతీయ పార్టీలు వస్తున్నాయి అధికారంలో. దానికి ఏమంటారండి సార్, అంటే వీళ్ళ కారణాలతో కాంగ్రెస్ యొక్క శక్తి కోల్పోయింది కాబట్టి నేను ఏ విధంగా అయితే నేను ఎదుర్కోలేను కాబట్టి ఏ విధంగా అయితే వీళ్ళందరినీ పోగు చేసుకుంటే కానీ నేను గెలవలేను. వాళ్ళు ముందర పెట్టి మీరు చెప్పేదాన్ని ఇవన్నీ జరగాలనే అవినీతి పోవాలి, డబ్బు రావాలి, 2G వీటి కోసం ఇది చేస్తుంటే ఇవాళ ఈ బీహార్ పరిస్థితి వచ్చేది కాదు. ఆ లైన్లోనే వెళ్ళిపోయి ఉండేది. వివిధ రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు రావడం అనేది చాలా ఎక్కువ అయినట్టుంది. ప్రాంతీయ పార్టీలు రావడంతో రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల అధికారంలోకి రావడంతో జాతీయ స్థాయిలో కూడా ఈ మిశ్రమ ప్రభుత్వాలు, కోalition గవర్నమెంట్స్ దానికి దారితీసింది. ఇది మళ్ళీ నిజానికి ఈ ఎమర్జెన్సీ తర్వాత ఇప్పటివరకు బహుశా 2 సందర్భాల్లోనే అంటే మొత్తం ఒకటే రాజకీయ పార్టీ ఖచ్చితమైన మెజారిటీతో వచ్చింది. 84లో ఇందిరాగాంధీ హత్య తర్వాత రాజీవ్ గాంధీ గారికి వచ్చింది, ఇప్పుడు మోదీకి వచ్చినట్టుగా ఉంది. మిగతా అన్ని సందర్భాల్లో కూడా కపల్తక్కడ ప్రభుత్వాలు వచ్చినాయి కదా. అది నిజమే. అప్పుడు 70sలో వచ్చినటువంటి కాంగ్రెస్ వ్యతిరేకత 80sకి వచ్చేసరికి ఇది వైఫల్యము, జాతీయ పార్టీల వైఫల్యమే, ఇంకా మరొకటి కాదు. కాంగ్రెస్తో పాటు ఇతర జాతీయ పార్టీల వైఫల్యాలు ప్రాంతీయ ఆకాంక్షలను నెరవేర్చడంలో గుర్తించలేకపోవటం అనేది. ఇప్పుడు వచ్చిన ప్రాంతీయ పార్టీలు తమ రాష్ట్రము, తమ ప్రజలు
ప్రధానమైనటువంటి కోరికతో ఉన్నాయి. వాటికన్నా కూడా అంటే వంశపారంపర్యం ఎక్కువైపోయింది. వాళ్ళ కుటుంబంలో తర్వాత కొడుకు ఎంపీ అయిపోవాలి, ఇంకో కొడుకు సీఎం అయిపోవాలి, ఇంకో కొడుకు డిప్యూటీ సీఎం అయిపోవాలి, కూతురేమో మంత్రి అయిపోవాలి, ఎంపీ అయిపోవాలి. ఇంకా వాళ్ళ వైఫ్ కూడా ఇవ్వలేదు. ఇంకా అలా అయిపోయిందండి. ఇప్పటి వరకు బీజేపీ లెఫ్ట్ పార్టీసే వాటికి దూరంగా ఉన్నాయనుకోండి. మిగతా ఇంకా రాబోయే కాలంలో ఏం జరుగుతుందో చెప్పలేం. కానీ ఇప్పటి వరకు అయితే బీజేపీ కూడా ప్రాంతీయ స్థాయిలో అట్లాంటి గుజరాత్ రాజస్థాన్ ముఖ్యమంత్రి కొడుకు ఎంపీగా గెలిచాడు, మూడోసారి గెలిచాడు. కానీ అతను ఎక్కడ కూడా మంత్రి మండలి తీసుకోవటం కానీ అలాంటివి కూడా చేయలేదు. అలాగే మనకి హిమాచల్ ప్రదేశ్ లో ముఖ్యమంత్రి కొడుకు కూడా ఎంపీ 3 సార్లు గెలిచాడు. అతను కూడా మంత్రి మోడీ గారు ఇలాంటి వ్యతిరేకం అంటే పార్టీ ఐడియాలజీ ఉందో దాన్ని పాటిస్తున్నాం. ఈ ప్రాంతీయ పార్టీలకు సంబంధించి ఇవాళ మన ముందు దేశం ముందు ఉన్నది 2 అంశాలు ప్రధానంగా ఉన్నాయని నేను అనుకుంటున్నాను. అది ఒకటి, భారతీయ జనతా పార్టీ అధికారానికి రాకముందు, అధికారానికి వచ్చిన తర్వాత ఈ సెక్యులరిజం పట్ల సూడో సెక్యులర్ అని మిగతా వాళ్ళని, సెక్యులరిజం పట్ల నిబద్ధత, కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి ప్రాథమిక అంశంగా ఉన్నటువంటి అంశాన్ని ఏ రకంగా డైవర్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు మైనారిటీలను కానీ ఇతరులను కానీ, ఇది ప్రధాన అంశంగా వచ్చింది. రెండో ఈక్వల్ అంశము ఆర్థిక వ్యవహారాలు, దేశ ప్రగతికి సంబంధించి, సామాన్యుల అభ్యున్నతికి సంబంధించి. ఈ మొదటి దాని మీద కూడా ఇవాళ యాంటీ బీజేపీ అని చెప్పేవాళ్ళు కట్టుబాటుతో లేరు. మన రాష్ట్రానికి వచ్చినప్పుడు తెలుగుదేశాన్ని చూసాము, ఇతర రాష్ట్రాలలో ఇప్పుడే చెప్పాము. నితీష్ నిన్నటి వరకు ఎవరితో 18 ఏళ్ళు కలిసి ఉన్నాడు బీజేపీతో. ఏమిటి నిబద్ధత? ఆ నిబద్ధత కలిగి ఉంటే ఆ నిబద్ధత ఖచ్చితంగా ఎవరైతే బీజేపీకి వ్యతిరేకంగా ఇవాళ అవకాశవాదం కాదు మాది, నిజంగా నిబద్ధతతో చేస్తున్నాము. ఇవాళ బీజేపీ అనుసరిస్తున్న, మోడీ అనుసరిస్తున్నటువంటి నీతి రీతి దేశ ఐక్యతకు, సమగ్రతకు కూడా నష్టం కలిగించే రకంగా ఉంది. జాతి ఐక్యత మీరు అనేది పార్టీలన్నీ బై కన్విక్షన్ యాంటీ బీజేపీ కాదు, అవసరాన్ని బట్టి బీజేపీతో కూడా చేరుతాయనేది కదా. ఇప్పుడు నేననేది ఇంకా దానికన్నా ఎక్కువ చెప్తున్నాను అమర్. అసలు జస్ట్ ఫర్ పవర్ కొరకు వచ్చారా, లేకపోతే చెప్పాలి ఇవాళ మీరు చెప్పారే ఇది ఎంతకాలం నిలబడుతుందని ప్రజలు ప్రశ్నిస్తున్నారే, దీన్ని విశ్వాసం కల్పిస్తే అందులో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ పెద్ద పార్టీ, ఆ తర్వాత లల్లూ ప్రసాద్, తర్వాత ఈ పార్టీలు విశ్వాసం కలిగిస్తే, ప్రమాణం చేస్తే ప్రజల ముందు నమ్మటానికి అవకాశం ఉంది. మేము అధికారం కొరకే కాదు, దేశం కొరకు, ప్రజల కొరకు, ఆర్థిక అభివృద్ధి కొరకు మేము ఉన్నాము అనేది దీంట్లో మళ్ళీ స్పష్టత ఇవ్వాల్సింది. చెప్పానుగా ఇతని ముందు అనుకున్నాం కదా, కాంగ్రెస్ ప్లస్ కౌ ఎన్డీఏ. దానికి ప్రధాన బాధ్యత వహించాల్సింది కాంగ్రెస్ పార్టీ. చేసిన తప్పుల్ని, అభివృద్ధి ఏ రకంగా పోయింది. ఇవాళ ప్రధానమంత్రి ఇవాళ చెప్తున్నాడు, మొన్న ఎప్పుడో చెప్పాడు, నేను అనుకోలేదు ఈ రకంగా. ఆనాటి ఈ సంస్కరణలను ప్రవేశపెట్టిన నరసింహారావు గారు కూడా హైదరాబాద్ వచ్చి చెప్పారు, నేను అనుకోలేదు ఇది ఇది ఇట్లాంటి పరిణామాలకు దారితీస్తుందని అనుకోలేను. ఇప్పుడు కాంగ్రెస్ ఇవాళటి వరకు తాము ఎందుకు ఓడిపోయామో కాంగ్రెస్ పార్టీ చెప్పుంటే మిత్రుడు దయాకర్ చెప్పాలా, కాంగ్రెస్ పార్టీ ఇది. ఇంకో మరొక విషయం ఏంటంటే శ్రీనివాస్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ ఇక రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీని బలహీనపరచడమే లక్ష్యంగా వివిధ రాష్ట్రాల్లో వేరే వేరే పార్టీలను ముందుకు తోసి తన వెనక ఉండి కొన్ని సీట్లు తీసుకొని ఏమన్నా ముందుకు పోతుందా, లేక ఒక జాతీయ పార్టీగా తన రోల్ని ఏమన్నా నిర్వర్తిస్తుందా? మాట్లాడదాం, ఒక షార్ట్ బ్రేక్ తీసుకొని వస్తాం.